తెచ్చినందుకు తాకొచ్చినా ఇంత ధైర్యం నా జీవితంలో ఎప్పుడు చేయలే నేను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పొద్దున్నే అయితే 11 అయింది. పొద్దున్నే 11 అయింది అనుకుంటున్నారా? అంటే నిన్న ఉదయం ఆగిపోయింది అనమాట. నిన్న ఉదయం మన రాత్రి 11 గంటలకి గడియారం ఆగిపోయింది. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 6:18 అయింది. ఎర్లీ మార్నింగ్. ఎండాకాలం అట్మాస్ఫియర్ బయట బాగుంది. అయితే మనకి సితారగాడు లేకూడా గుడ్ మార్నింగ్ సితారగాడు. మట్టాడు రావా 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 రామాక. అయితే ఈరోజు పాడాలి చరమగీతం మట్టికైతే. ఈరోజు డేట్ బుధవారం, మార్చ్ బుధవారం అంటే తారీఖు 20. ఈరోజుతో కంప్లీట్ చేయబోతున్నాను అనమాట మట్టి. నిన్న సాయంత్రం అయితే ఒక అరట్రక్ దాకా వేసే పైకి, అంటే బయటిది లోపల వేసేసా, సర్దలేదు. దాన్ని సర్దిన తర్వాత కొద్దిగా గొప్ప పట్టిద్ది. అది కూడా వేసేసి కంప్లీట్ అయితే చేద్దాం కదండి. పొద్దున్న 5 గంటలకు అయితే లేచి పనులు చేసుకుంటుందండి ఇప్పుడు. ఏది సరే, నేను చెప్పింది వేడి నీళ్ళు కాసి అక్కడికి పంపి, కొంచెం ఎక్కువగానే కాయ. పొద్దున్నే ఎండాకాలం ఎట్టుండేది వీళ్ళకి. ప్రకృతి పిలుస్తుంది మా ఊడిని కాకడాడు. పాట పాడాల్సిందే వెళ్ళి. సిటీల్లో కూడా కొంచెం వరకు పర్లేదు ఉదయాన్నే. ఎందుకంటే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నైట్ ఉదయాన్నే లేచినప్పుడు ఇంత అయితే ఉండదులేండి, మీకు తెలుసు కదా. ఏం పాట పాడుతున్నావురా? మా వాడి దగ్గరలోనే పాడుతున్నాడు. మంచు అయితే పూర్తిగా మట్టిమయం అయిపోయిందండి. అసలు మంచు లేనే లేదు. హాయ్ స్లీపర్ డాగ్స్. ఆటో వెళ్ళేదానికి రాత్రి అయితే పూర్తిగా సగం కంటే ఎక్కువ రోడ్ని తీసామన్నమాట. క్లోజ్ అయిన రోడ్ని మనం విడిపించాం. ఇప్పుడు ఆటో వెళ్ళిపోయింది. మన ఆటో కూడా తీసేయచ్చు. బ్రేకులు బాగు చేయించుకునే దానికి. అప్పుడు సారీ ఎక్కేసాం పైకి. ఇదిగోండి, ఇంకా ఇక నా కాళ్ళ దగ్గర నుంచి ఇదే ఉందన్నమాట ఇంకా మోసేది. ఝాన్సీ నన్ను పని నుంచి వచ్చినప్పుడు కనీసం ఒక్క బొచ్చు కూడా వేయట్లేదు ఝాన్సీ. నా ఒక్కడికి చిరాకు పుట్టేస్తుందని చెప్పంటే ఈ మూలన ఒక బొచ్చి, ఆ మూలన ఒక బొచ్చి, ఆ 2 బొచ్చుల మధ్యలో ఆడొకటి వేసిందనమాట. కదా నేనే మోసా. ఇప్పుడైతే తీసుకోండి, రాత్రి 7:30 ఇంచుమించుగా 7:30 వరకు అనుకుంటా ఈ దెబ్బ అంతా మోసా. బయట నుంచి ఎదుగు ఆ కిటికీ కానాల నుంచి ఇక్కడ పోసా. దీన్ని సర్దితే మనకి ఇంకెంత పట్టిద్ది అనేది ఒక అవగాహన ఉండిద్ది. ఇక అప్పుడు మనం ఈ రాయిల్ని అడ్డు పెట్టి, అదే లాస్ట్ టైం చెప్పినట్టు ఇంకా సర్దుకుంటామే. ఇది సంగతి. అయితే పని అయితే మొదలు పెడదాం దీన్ని. మంచిగా అంటే చేస్తున్నా. ఎందుకని పాపం పొద్దున్నే లేచా? ఇంత పొద్దున్నే? అవునా, తొందరగా పడుకుందంటండి.
అయిపోయింది. తెలియట్లేదు నీకు? ఎందుకు కాదు ఆ రకంగా తాగుతారా? అంత వేడికి తాగుతారా? ఇందాకన్నా కాక వస్తున్నాం అని పని కూడా ఆపుకొని కూర్చున్నా. అడబెట్టు నవీన్ చాలు. ఎందుకు? ఎవరిని? నిన్నే. ఎందుకు? నీళ్ళు కాసుకొచ్చేగా. నా కోసం నీళ్ళు తలకాయ మీద పోసుకుంటే కాలిపోయి నీళ్ళు కాసుకొస్తారా? గోరువెచ్చ నీళ్ళు తాగుతారు కానీ తాగుతారా? ఏంటి అనుకున్నా ఆ రకంగా వేడికి తాగుతారు. గోరువెచ్చ తాగుతారు నీళ్ళు. తెచ్చినందుకు తాకొచ్చినా వేసుకొచ్చా. దీంట్లో గమ్మున వేసేస్తే తెల్లగా వస్తున్నాయి. అందుకు మళ్ళీ ఇది చెమ్ములో కలుపుకొచ్చా. అందుకని చేపంది. ఇక ఏం మామూలుగా ఉండి ఏంది బ్లర్ వచ్చింది. ఏం మామూలుగా ఉండి దీంట్లో బాగా తేడాగానే వస్తుంది. లేకపోతే మా నాన్నకి నాకు కలిపిస్తారా? ఏయ్ పట్టుకో. ఈ దాగి మంచి నీళ్ళే. ఏ మంచి నీళ్ళు నేను తాగనులే. ఏమో ఎప్పుడో చేసి ఉంటావు ఈ తెల్లగా కరిగిపోయేదాకా ఇప్పుడు దాకా ఆగి ఉంటావు. నాకు వద్దులే నేను మంచిగా కూర్చుండి తాగుతా. ఈ నీళ్ళే ఇక వీడియో చేస్తా అన్నప్పుడే నాకు డౌట్ రావాల్సింది. పిల్లలు చూస్తారా అని ఇప్పుడు దాకా మామూలుగా చెప్పేస్తారని మామూలు అయ్యి ఇక దీంట్లో తాగు మామూలుగా ఉండాలి. అన్నిట్లో కలిపితే మళ్ళీ వేడి నీళ్ళు కాసి రావాలిగా, అందుకని అయిపోయింది కొంచెం. ఇదిగోండి ఇంకా గొయ్యి కొంచెం ఉంది. ఇంటి మొత్తానికి మిగిలిన గొయ్యి ఇది. ఆటో అది కాదు. అదే అదే జాగ్రత్తగా కోసిరమ్మా మినిమం. బాటిల్ ఎందుకు? నీడ పెట్టుకో, మళ్ళీ అది వేడిగా అయిపోయింది. బాయ్. తిన్నేడే ఉందా? తీసుకెళ్ళిపోమ్మా గిన్నె. మీరు కూడా తాగితే తాగండి వేడి నీళ్ళు. అది కాదు గిన్నె తీసుకెళ్ళి చెమ్మలే నేను తాగుతా. తాగు వేడి నీళ్ళు మంచిది. ఎలా నువ్వు స్కూల్కి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏది? నాకు ఒక బాటిల్ మంచిని పెట్టండి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు దాకా పడుకుందా? కాళ్ళు చేతులు పుట్టిన లాక్కెళ్ళండి, బళ్ళు పడేయండి ఎత్తుకెళ్ళి. అట్టగా బళ్ళు నిద్రపోయిద్ది. గుండు మొక్క దాన్ని ఇప్పుడు లేసా? ఇప్పుడు లేచి మొహం కడుకుంది. ఇంతకే అన్నదిందా? ఎందుకు వద్దు? అక్కడ పెట్టి మొహం కడుకుని బడికి వెళ్ళిపోతున్నావా? అన్నం ఎందుకు వద్దు? తినాలమ్మా. ఏం నచ్చింది చెప్పు. పప్పు గొంగర. పిన్నిస్ నా దగ్గర లేదమ్మా. పప్పు గొంగర నచ్చిద్దా నీకు? పప్పు గొంగర అయితే పెట్టుకోమని మొత్తం తినేస్తా. అవునా? స్కూల్లో పప్పు గొంగర అని ఎలా? కాదు, దుంపల కాదు, మా బల్ల దుంప.
ఏందా అనుకుంటున్నావు, మర్చిపోయి వెళ్ళిపోయిద్దా అని. బాయ్ బాయ్. నీరసం వచ్చింది ఏమన్నా తినేళ్ళమ్మా కొంచెం సితారా. తినవా? స్కూల్ అయిపోయినాకే రావాలి. మీరు వచ్చేవరకు ఇది కూడా అయిపోయింది పని. అదండి సంగతి. టైం ఎంత అయింది మొత్తానికి. ఈ టైం కల్లా ఏం చేశానంటే ఇది చూసారు కదా, రోడ్ని అయితే ఒక 70% అయితే ఓపెన్ చేసా, ఇంకొక 30% మిగిలి ఉండిద్ది అనమాట. ఎడైతే ఏం జరిగిందంటే యాత్తా ఉండగా చూపిస్తాను, ఆగండి. రోడ్ 70% అయితే ఓపెన్ అంటే క్లోజ్ అయిపోయిందిగా, ఓపెన్ చేసాం. వేస్తా ఉండగా ఏం జరిగిందంటే ఈ కుప్ప పెద్దది అయిపోయింది రాత్రిలాగా. నాకు డౌట్ వచ్చింది, కొంపది సరిపోయిద్దా ఏంది, మళ్ళీ ఎక్కువ అయితే బయటకు మోసుకోవాలని చెప్పి చూసారు ఇంత కుప్ప అయితే వేసా కదా. అంటే ఇక్కడ గ్రౌండ్ నుంచి చూసుకుంటే అంత హైట్ ఉందన్నమాట. ఇది ఈ గ్యాప్లోకే సరిపోయిద్దని డౌట్ వచ్చి ఆపా. ముందైతే సర్దేసేసి ఎంచు వరకు పోసి, ఈ రాయిల అంచు వరకు ఈ రాయిలను తీసి ఇక్కడ పెట్టేసేసి మిగిలింది అటు సర్దా అనమాట. అప్పుడు సరిపోకపోతే పోస్తా. అది సంగతి అండి. వెరీ హ్యాపీ. అయిపోతుంది ఆడత. మనకి 2 అతిథులు వచ్చారండి. ఇదిగో ఒకటి బొక్కలను చూస్తున్నాడు. వెళ్ళిపోతుంది. అది చెట్టు కొమ్మ మీద దిగింది కనుక అటు వెళ్తే కనిపించింది. లేదు గురు, ఇంకా కనపడినట్టేనా? అది హలో, హాయ్, ఇటు హే, వెళ్ళిపోయింది గురు. ఉంది అదిగో వెళ్తుంది కానీ కొమ్మలో కలిసిపోయింది. కనిపించదు మనకి. ఆ కలర్ పాము కలర్ను కొమ్మ కలర్ అదిగో గురు. అది జరిపోతాయి కాబట్టి మనల్ని ఏం చేయదు కాబట్టి ఒకటికి వెళ్తా. తాస్పాము అయితే ఒకటే ఉంటావా? తాస్పాము అయితే అసలు ఉంటాం అసలు ఎడా. కొమ్మ మీద చూడు ఎట్ట పడుకుందో బ్యాలెన్స్డ్గా. నేను ఒకడికి వెళ్ళి చూపించాల్సిందే గురు. పరిగి నువ్వు రావా? ఏం అంత ధైర్యం వద్దు నువ్వా? కన్ను కొట్టిందా? గురు నున్నగా పడుకుంది చూస్తుంది గురు. అలాగే చూడు ఎంత సన్నగా ఉందో. ఇంత ధైర్యం నా జీవితంలో ఎప్పుడు చేయలే నేను. దిగేస్తుంది అటెక్కింది ఆడు కనుక. అదిగోండి వెళ్ళిపోతుంది. నేను లాస్ట్ ఏం చెప్పాను కదండి, అది ఆ కంత ఉంది కదా గ్రీన్ క్లాత్కి, అందులో సగం అవకాడకి సగం అవకాడుకుంది. ఈ పామే జరిపోతుంది, అది మన పెంపుడు పంగురు, ఏమో కాదు. ఇంతకు మా వాళ్ళకి హాయ్ చెప్పలా. హాయ్ 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 అందరికి నమస్తే, బాగున్నారా? చాలా వాళ్ళకి, మాకు కూడా చాలా వాళ్ళకి దర్శనం ఇచ్చాడండి. ఏంది గురు? జరిపోతే కాదు, దాని తోడు కూడా ఉంది తాస్పాం కోసం. తాస్పామా? ఏం గురు అంత మాట ఉన్నా? జరిపోతుంటే దాని దగ్గర తాస్పాం ఉంటేనే జరిపోతే వచ్చింది దాని దగ్గరికి. ఇప్పుడు ఏం చేయాలి మనం? లవర్స్ అనమాట. ఏం చేయాలి ఇప్పుడు? ఏముంది, జరిపోతే ఇంకోసారి కనపడితే అమ్మా మీ బాయ్ ఫ్రెండ్కి మా ఇంటికి రావద్దని చెప్పు. నువ్వు వచ్చిన బాధ లేదు కానీ నువ్వు వచ్చిన బాధ రావద్దని ఆయన మాత్రం రావద్దని చెప్పు. ఏంది గురు సంగతిలో చాలా గురు అది పోయిందిలే భయ్యా బాబు, మళ్ళీ చూస్తున్నావు. నీ ఎంక చూసి కన్ను కొట్టింది అది. అట్ట కొట్టింది కన్ను. ఎటా గురు కన్ను కొట్టు ఒకసారి. అపరిస్థితిలో కొట్టినట్టు కొట్టాలి. అపరిస్థితులు ఎట్ట కొడతాడు? సదా అడిగిద్ది. సదా కదా ఆడు సరే ఒకసారి కన్ను కొట్టరంటే ఇట్లా అంటే ముందు ఇట్ట కొడతాడు. అట్ట కాదు స్టైల్కి ఇట్ట కొట్టు అంటాడు. ఇక అప్పుడు కన్ను మొత్తా ఉంటాడు అనమాట. నీకోసం ఒక్కను ఎందుకు రెండు కళ్ళు కొడతాను. ఏం సంగతులు ఛానల్కి వచ్చావు? నాకు నీ గది ఎప్పుడో కంప్లీట్ చేసే గురు చూడు. కాకపోతే నీళ్ళు పెట్టాల దాంట్లో. కిరణ్ వెళ్ళిందా? వదిలిపెట్టొచ్చావా? కిరణ్ దింపి వస్తున్నా. నడిపిలేదు గీయాలా? పండ్లకి ఎదుగురా ఈయన కష్టపడి ఇల్లు కడుతుంది మీకోసమే. పాములకి తొండలకి, పాములకి, కప్పలకి, కుక్కలకి. కుక్కలైతే ఏకంగా గొయ్యలు. అవునా? కుక్కలంటే కాపలా అనుకో. తర్వాత
ఏ సంగతి తిన్నావా? ఏం కూర? ఏం తీస్తున్నా? అమ్మ మళ్ళీ అప్పలు చూసిందంటే మళ్ళీ కిరణా ఏం చెప్పు. ఏ బెండకాయ ఫ్రై ఏదో చేసిందిలే కానీ ఏమైంది? పోయి సగ తగ్గిస్తాం మర్చిపోయింది అనుకుంటా. మడిపోయిందా? కిరణ్ విన్నావా? వేసుకో సాయంత్రం నా సాగు రంగా దండం పెడతా నాయన. ఇది అన్నావు ఇప్పుడే. సూపర్ ఉంది, చాలా బాగా చేసిన సార్. అవునా? బెండకాయ కూర అట్ట వండాలని చేయటం ఏదైనా కానీ మా ఆవిడ తర్వాతే ప్రతి మగాడు అట్లాగే చెప్పుకొని బతకాలి, అది సృష్టి ధర్మం. గురు మొన్న పచ్చిరొయ్యలు తీసుకుంది గురు, చూసే వీడియో. పచ్చిరొయ్యలు తీసుకుంది, కత్తిలాగా ఉంది గురు కూర. అన్నం వండింది. కత్తిలాగంటే అందులో కత్తిలేసారు. సరే అట్టగనుకో అన్నం వండింది. అన్నంలో కూర కలుపుతుంటా. అదే మామూలుగా ఎక్కువ అంటే ఎక్కువ గురు, ఇట్లా మెత్తగా ఉంది. ఊరుకోవయ్యా, నవలు కూడా సారం మిగుతామని మా అమ్మాయి కొద్దిగా ఎసరు ఎక్కువ వేసింది. అవునా? ఈ అమ్మాయి మాట పెడితే నవ్వులి దవడలు నొప్పి వచ్చింది కదా, నేనెవడు చెప్పుకునేది? నువ్వు నాకు చెప్పు గురు, నేను నీకు చెబుతా. ఆమె చూస్తున్నారు సాయంత్రం మళ్ళీ ఆడ నుంచి వచ్చినాక నాకుండిద్ది. అసలైతే మా అమ్మగడు లేదు. అవునా? ఆపదానికి ఊరెళ్ళింది. ఆపదానికి ఎమ్ముకోలేదా? అయ్యో ఎందుకంటే మరి ఎడిటింగ్ లో తీసే. సరే సరే. ఏది కరెక్ట్గా అదే పాడేద్దరు, ఒకసారి పాడేవా? చూడంగే సరే రేపు మార్నింగ్ తొందరగా ఇయ్యాలని ప్రార్థన చేయను. సరే గురు, చేస్తా గురు. రేపు నేను వస్తా. సరే సరే బాయ్. జాగ్రత్త గురు, డొక్క పట్టేసింది గురు. వద్దులే పద. అదండి సంగతే. సురేష్ వచ్చిన కాడ నుంచి 12 ఏందో డొక్కలో పట్టేసేసింది. మాటలు కూడా రాట్లా. వాటమ్మా డొక్క, నీకేమైంది? ఇదైతే సర్దుతా. 10 అన్నం తినేసి వచ్చి సర్దుతా. సురేష్ రాబోతే ఇప్పటికి అయిపోయేది బహుశా. ఆయన కూడా అదే అన్నాడు, గురువు నేను వచ్చి నీ పని ఆపినట్టున్నానని. నో ప్రాబ్లం, రాక వచ్చి మాట్లాడవయ్యా బాబు అని చెప్పి మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. అదండి సంగతి. అన్నం తిని వచ్చి సర్దుతా, చాలా టైం అవుతుంది. తిమ్మద్ది ఇయరేం చిక్కియా బళ్ళు. 1 గంట అయితే అయిందండి ఇంచుమించుగా, ఒక 2-3 నిమిషాలు తక్కువ. మూత పెట్టు. మనం వేసిన క్యాల్కులేషన్ కొంచెం తప్పు అయిందండి. ఇక్కడ వేసిన దెబ్బ అయితే సరిపోలేదు. ఆ రాయిలు తీసే వరకే రాయిల్ ప్లేస్లో మనకి ఒక 50 బొచ్చులు అయితే సరిపోద్ది అనమాట. అమ్మా ఆ చెట్టు మీద పాము ఎక్కింది వెనకమాల. ఎంత లావునో తెలుసు పాము అది, పెద్ద పాము అది. ఆ చెట్టు మీదే ఉంది. నిజమా? పొద్దున వచ్చింది. ఫోన్లో రికార్డ్ చేసా, సాయంత్రం పని అయిపోయినాక చూపిస్తా. ఇప్పుడు కాదు. సరే వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. ఇంకొంచెంసేపు మోసి టీవీ రావట్లా. నేను ఉండండి ఎక్కడైనా కానీ వెళ్ళి. ఆటలు అసలు వద్దు, పంచలో కూర్చోండి లేకపోతే ఇంట్లో కూర్చోండి. ఎండకు వద్దు అసలుకి. సితారా ఇల్లు వెళ్ళాలి. అసలు ఇక్కడ కొద్ది ఎండలో వద్దు, 1 గంట అయింది, భయంకర ఎండ ఇది. మీరు వెళ్ళండి, అమ్మాయిని తీసుకెళ్ళండి. అదండి సంగతి. 1 గంట అయింది కదా, అయినా ఇబ్బంది లేదు. నిదానంగా ఒక 50 పడతాయి అంటారా, 50 పట్టకపోవచ్చాము. 1 గంట నుంచి 2 గంటలు మ్యాక్సిమం పోతాం, సర్దుతాం. గంట వేసుకోండి, 2 గంటలకైతే పూర్తి చేస్తా. నిర్మోహమాటంగా తగ్గేదే లేదు ఈరోజు మాత్రం. 1 గంట అని 2 అవని చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఎగ్జాక్ట్గా 2 అయింది. 1 నిమిషం అటు లేదు, 1 నిమిషం ఇటు లేదు. 2 గంటలకైతే పూర్తిగా అయిపోయింది. చూసారా?
చూడండి ఇది హాలు. నిజంగా ఆనందంగా ఉంది. ఆనందాల్లో 2 ఆనందాలు అనమాట. ఏంటంటే అది ఇల్లు మొత్తం మట్టి సర్దేశామని ఒక ఆనందం అయితే, గెస్ట్ చేశారు కదా, ఇల్లు మొత్తానికి నేను ఒక్కడే మట్టి సర్ది అనేది ఇంకా పెద్ద ఆనందం అనమాట. అంటే బాత్రూమ్కి ఝాన్సీ కొంచెం హెల్ప్ చేసింది అంతే. మ్యాక్సిమం మొత్తం మనమే చేసాం అనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందుకనే గత వారం నుంచి ఇది చూసారా, తలస్నానం కూడా చేయలేదు, దూకుంటా అట్లాగే ఉన్నా అనమాట. ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత చేయొచ్చు అని. ఒకసారి అయితే పూర్తిగా బాత్రూమ్ కాడ నుంచి మొత్తం ఒకసారి చూపిస్తా చూడండి. ఇవ్వండి స్టార్టింగ్ వేసిన బాత్రూమ్ ఇది. ఇది అయిపోయి అన్నాళ్ళు అవుతుందో. ఇది మనల్ని బాగా ఇబ్బంది పెట్టినటువంటి గది. నెక్స్ట్ ఈ పక్క గది. ఇది మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 8 గంటల్లో వేసేసి చెప్పే కదా, ఇంచుమించుగా ఒక 4-4:30 గంటల్లోనే ఈ ఒక్క గదికి వేసేసా. పోతే మనకి ఎక్కువ రోజులు పట్టింది ఏదన్నా ఉంటే ఈ హాలు. చూసారు అక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇదంతా అనమాట. కొద్దిగా ఇప్పుడైతే పూర్తి చేసాం. హాల్లో ఈ మాదిరిగా వేసాం. పోతే వంటగది కూడా ఇంచుమించుగా ఒక రోజున్నరలోనే వేసాం అనమాట. ఇది వంటగది. ఈ మాత్రం ఒక పూటలో 27 బస్తాలు అయితే సర్దే. మన పరికరాలు తీసుకుని అయితే వెళ్ళి ప్రశాంతంగా తలస్నానం చేసి ఒక గంటన్నర అయితే నిద్రపోతానండి. 2 కదా అయింది, 3-3:30 వరకు నిద్రపోతా. సరైన సంగతి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఏంటి సంగతి నువ్వు ఇప్పుడంటే ఇల్లు పూర్తి అవ్వలేదు కాబట్టి ఓకే అండి. మరి ఇల్లు పూర్తయినాక కూడా మరి ఇంత హైట్లో ఉంది, మరి కిటికీలో నుంచి వచ్చిద్దా అనేది డౌటు. చూద్దాం. అప్పటి వరకు చెట్లు నరికేస్తే పక్క స్థలం వాళ్ళు నో ప్రాబ్లం అనమాట, రావు. ఏదేమైనా కాలమే అన్నిటికీ సమాధానం చెప్పిద్ది అనమాట. ఓకే, వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తారని చెప్పి అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. బాయ్ అండి.